నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ సిరీస్. ఈ వీడియోలో మనం బీఎస్సీ సిబిజెడ్ వాళ్ళకి అంటే కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఎవరైతే డిగ్రీలో చదువుకున్నారో వాళ్ళకి కౌశలం స్కిల్ టెస్ట్లో టెక్నికల్ టెస్ట్ ఉంటుంది కదా, ఒక 20 క్వశ్చన్స్ ఇస్తున్నారు కదా. సో ఆ టెస్ట్లో ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది నేను చెప్తాను. సో ఒక 30 ఎంసీక్యూస్ నేను ఇచ్చాను. ఎంసీక్యూస్తో పాటు థియరటికల్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారంట. థియరటికల్ క్వశ్చన్స్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ ఈ 30 ఎంసీక్యూస్ అయిపోయాక నేను మీకు అది కూడా కొన్ని మోడల్ క్వశ్చన్స్ ఇచ్చున్నాను బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. సో కంప్లీట్ వీడియో చూడండి. 30 ఎంసీక్యూస్ కూడా మీకు ప్రాక్టీస్ చాలా బాగా అవుతుంది. ఇవిట్లోనే వస్తుంది అని కాదు, అది చాలా ఫూలిష్నెస్, అలా కాదు. కానీ ఇవి ఒక ప్రాక్టీస్ లాగా, శాంపుల్ క్వశ్చన్స్ లాగా. సో టెక్నికల్ టెస్ట్లో ఎంసీక్యూస్ ప్లస్ థియరటికల్ క్వశ్చన్స్ ఉంటుంది అని చెప్పాను కదా. ఫస్ట్ ఎంసీక్యూస్ అంటే ఒక క్వశ్చన్ ఇస్తారు, 4 ఆప్షన్స్ ఇస్తారు. ఈ 4 ఆప్షన్స్లో ఓన్లీ 1 ఆప్షన్ కరెక్ట్గా ఉంటుంది. మీరు ఆ కరెక్ట్ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. సో అది ఎంసీక్యూస్. సో ఈ ఎంసీక్యూస్ అంతా అయ్యాక మనం థియరటికల్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. సో ఫస్ట్ లెట్స్ బిగిన్ ద లెక్చర్. సో బాటనీ పైన ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి. ఇన్ విచ్ టైప్ ఆఫ్ లీఫ్ మోడిఫికేషన్ డస్ ది ఎంటైర్ లీఫ్ గెట్ కన్వర్టెడ్ ఇన్ టు అ టెండ్రిల్? ఏ లీఫ్ మోడిఫికేషన్లో ఎంటైర్ లీఫ్ టెండ్రిల్గా కన్వర్ట్ అయిపోతుంది అంటే సిమిలాక్స్. ఆప్షన్ 4 సిమిలాక్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అ లీఫ్ షోయింగ్ రెటిక్యులేట్ వినేషన్ అండ్ ఐసోబైలేటరల్ ఎనాటమీ బిలాంగ్స్ టు. రెటిక్యులేట్ వినేషన్ అండ్ ఐసోబైలేటరల్ ఎనాటమీ ఏ లీఫ్ షో చేస్తుంది అండ్ వీటిల్లో అది ఏంటి అంటే మోనోకాట్ జీరోఫైట్. మోనోకాట్ జీరోఫైట్. నెక్స్ట్, ఇన్ బూగన్విలియా ద థార్న్ ఈజ్ మార్ఫలాజికలీ ఆ థార్న్ ఏంటి మార్ఫలాజికల్గా అంటే అదొక మోడిఫైడ్ స్టెమ్మే. ఆ థార్న్ ఈజ్ నథింగ్ బట్ దట్ మోడిఫైడ్ స్టెమ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ షోస్ ఫిలోడ్ ఫార్మేషన్? ఈ ఫాలోయింగ్లో ఏది ఫిలోడ్ ఫార్మేషన్ చూపిస్తుంది అంటే ఆప్షన్ 2 అకేషియా. అకేషియా ప్లాంట్ ఆ ఫార్మేషన్ చూపిస్తుంది. నెక్స్ట్, పాల్మేట్ కాంపౌండ్ లీఫ్ విత్ ఇన్సైజ్డ్ లామినా ఇస్ సీన్ ఇన్ విచ్ ప్లాంట్? విచ్ ఆఫ్ దీస్ ఆప్షన్స్? హార్స్ చెస్ట్నట్లో. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టర్స్ డిస్టింగ్విషెస్ అ డార్సీవెంట్రల్ లీఫ్? డార్సీవెంట్రల్ లీఫ్ ఈ ఫాలోయింగ్ ఏ క్యారెక్టరిస్టిక్లో డిస్టింగ్విష్డ్గా ఉంటుంది అంటే పాలిసేడ్ టిష్యూ ఆన్ అప్పర్ సైడ్. పాలిసేడ్ టిష్యూ ఆన్ అప్పర్ సైడ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద స్టైప్యూల్స్ మోడిఫైడ్ ఇంటూ స్పైన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఏ ప్లాంట్లో? అకేషియా ప్లాంట్లో. నెక్స్ట్, ఇన్ సన్ఫ్లవర్ లీఫ్ వినేషన్ ఇస్ ఏంటి? రెటిక్యులేట్ పిన్నాట్. రెటిక్యులేట్ పిన్నాట్. నెక్స్ట్, ఇన్ బ్యూలిఫార్మ్ cells are responsible for what? Leaf rolling or folding. Leaf rolling or folding. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెసైల్ లీఫ్? వీటిలో ఏది ఎగ్జాంపుల్ సెసైల్ లీఫ్కి అనేది మీరు నాకు ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో చెప్పాలి. ఇది మీకు ఈజీగా ఉంటుంది ఈ క్వశ్చన్, ఇదేం పెద్ద టఫ్ కాదు. సో మీరు ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో చెప్పాలి. ఓకే. సో నెక్స్ట్ కెమిస్ట్రీకి వెళ్ళిపోదాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ మ్యాక్సిమం బాండ్ యాంగిల్? ఇవన్నిట్లో కూడా మ్యాక్సిమం బాండ్ యాంగిల్ ఉండేది ఏంటి అంటే BF3, బోరాన్ ట్రైఫ్లోరైడ్. ఎందుకు? వీటిలో అయితే లోన్ పేర్స్ అస్సలు లేదు, నో లోన్ పేర్స్. సో యాంగిల్ కూడా 120 degrees మ్యాక్సిమం బాండ్ యాంగిల్. ఇంకా మిగిలిన ఆప్షన్స్ కూడా లోన్ పేర్స్ ఉంటుంది, బాండ్ యాంగిల్ కూడా 120 degrees కంటే తక్కువ ఉన్నాయి. సో మ్యాక్సిమం బాండ్ యాంగిల్ ఉండేది ఈ ఆప్షన్స్లో అయితే BF3కి. నెక్స్ట్, విచ్ ఆర్బిటల్ ఓవర్లాప్ ఇస్ స్ట్రాంగెస్ట్? ఏది స్ట్రాంగెస్ట్ ఈ 4గిట్లో అంటే హెడ్ ఆన్, PP హెడ్ ఆన్. సో సీక్వెన్స్ ఎలా ఉంటుంది? స్ట్రాంగెస్ట్ ఆర్బిటల్ ఓవర్లాప్ PP హెడ్ ఆన్, గ్రేటర్ దాన్ SP, గ్రేటర్ దాన్ SS, గ్రేటర్ దాన్ PP సైడ్ వైజ్. ఓకే, ఇది ఆ సీక్వెన్స్. నెక్స్ట్, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అసిడిక్ స్ట్రెంగ్త్ ఈజ్? అసిడిక్ స్ట్రెంగ్త్ హైయెస్ట్ టు లోయెస్ట్ ఇచ్చున్నారు. ఏది కరెక్ట్ ఆర్డర్ అని చూస్తే కార్బాక్సిలిక్ యాసిడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫీనోల్, గ్రేటర్ దాన్ ఆల్కహాల్ అసిడిక్ స్ట్రెంగ్త్లో. నెక్స్ట్, విచ్ కాంపౌండ్ షోస్ రెజొనెన్స్ స్టెబిలైజేషన్? ఈ ఫాలోయింగ్లో రెజొనెన్స్ స్టెబిలైజేషన్ చూపించే కాంపౌండ్ ఏంటి అంటే బెంజీన్.
ఆబ్వియస్గా బెంజీన్కి సైక్లిక్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఆల్టర్నేట్ డబల్ బాండ్స్ ఉంటుంది, ఒక సింగిల్ బాండ్ తర్వాత డబల్ బాండ్, సింగిల్ బాండ్ డబల్ బాండ్ ఇలా రెజొనెన్స్ స్టెబిలైజేషన్కి ఈ స్ట్రక్చర్ ఒకందుకు యూజ్ అవుతుంది అనమాట, బెనిఫిషియల్ అవుతుంది. సో బెంజీన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ ఇన్ ఈథైన్ ఈజ్. కార్బన్ హైబ్రిడైజేషన్ ఏంటి ఈథైన్లో? sp హైబ్రిడైజేషన్లో ఉంటుంది. విచ్ రియాక్షన్ ఇన్వాల్వ్స్ ఫ్రీ రాడికల్ మెకానిజం? ఫ్రీ రాడికల్ మెకానిజం ఈ ఫాలోయింగ్ 4 ఆప్షన్స్లో ఏది ఇన్వాల్వ్ చేసి ఉంటుంది అంటే హాలోజినేషన్ ఆఫ్ ఆల్కేన్స్. నెక్స్ట్, pH ఆఫ్ ప్యూర్ వాటర్ ఎట్ 25 degrees సెంటిగ్రేడ్. ఇది చాలా ఈజీ క్వశ్చన్, ఎవరికైనా తెలిసి ఉంటుంది. డిగ్రీ చదివిన వాళ్ళకి, డిగ్రీయే కాదు 10th క్లాస్ చదివిన వాళ్ళకి కూడా ఇది తెలిసి ఉంటుంది. మీరు కమెంట్ సెక్షన్లో ఈ ఆన్సర్ని చెప్పాలి. నెక్స్ట్, విచ్ వన్ ఈజ్ అ రెడ్యూసింగ్ ఏజెంట్? ఈ ఫాలోయింగ్లో రెడ్యూసింగ్ ఏజెంట్ ఏంటి అంటే NaBH4. విచ్ కాంపౌండ్ షోస్ జామెట్రికల్ ఐసోమెరిజం? జామెట్రికల్ ఐసోమెరిజం చూపించే కాంపౌండ్ ఏంటి ఈ 4గిట్లో? బ్యూటీనే కదా. నెక్స్ట్, విచ్ లా ఎక్స్ప్లెయిన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్? ఈ ఫాలోయింగ్లో ఏ లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఐన్స్టీన్స్ ఈక్వేషనే కదా. బాయిల్స్ లా ప్రెషర్కి, న్యూటన్స్ లా గ్రావిటీకి, ఫారడేస్ లా దేనికి? ఎలక్ట్రిసిటీకి సంబంధించింది, ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి రిలేటెడ్. ఐన్స్టీన్స్ ఈక్వేషన్ ఒక్కటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ ఫాలోయింగ్ ఆప్షన్స్లో. నెక్స్ట్, జువాలజీ పైన ఎక్స్క్రీటరీ ఆర్గన్ ఆఫ్ కాక్రోచ్ ఈజ్. ఏది ఎక్స్క్రీటరీ ఆర్గన్ కాక్రోచ్లో అంటే మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్. నెక్స్ట్, విచ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ యూనివర్సల్ డోనార్? ఈ ఫాలోయింగ్ 4లో యూనివర్సల్ డోనార్ ఏంటి? ఆబ్వియస్గా ఓ బ్లడ్ గ్రూప్ కదా. దీంట్లో కూడా ఓ పాజిటివా ఓ నెగిటివా చాలా ప్రివాలెంట్ యూనివర్సల్ డోనార్గా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది చెప్పండి, అది మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. ఓ పాజిటివా ఓ నెగిటివా అని. ఓకే, సో నెక్స్ట్, ద నోటోకార్డ్ ఈజ్ రీప్లేస్డ్ బై వర్టిబ్రల్ కాలమ్ ఇన్. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. నోటోకార్డ్ వర్టిబ్రల్ కాలంతో రీప్లేస్ అయిపోయేది ఏ స్పీసీస్కి సంబంధించింది అంటే వర్టిబ్రేట్స్లో. సింపుల్. నెక్స్ట్, విచ్ విటమిన్ డెఫిషియన్సీ కాజెస్ నైట్ బ్లైండ్నెస్ కాజ్ చేసే విటమిన్ ఏంటి? అందరికీ తెలిసిందే విటమిన్ ఏ. నెక్స్ట్, రెస్పిరేటరీ పిగ్మెంట్ ఇన్ అర్త్వామ్ ఈజ్. రెస్పిరేటరీ పిగ్మెంట్ ఏంటి అర్త్వామ్లో? హిమోగ్లోబిన్. నెక్స్ట్, విచ్ హార్మోన్ రెగ్యులేట్స్ మెటమార్ఫోసిస్ ఇన్ ఫ్రాగ్లో మెటమార్ఫోసిస్ని రెగ్యులేట్ చేసే హార్మోన్ ఏంటి అంటే థైరాక్సిన్ రెగ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్, సినాప్స్ ఇస్ ద ఫంక్షన్ బిట్వీన్. సినాప్స్ ఎక్కడ మనం చూస్తాం? మన బ్రెయిన్లో న్యూరాన్స్ ఒక 2 న్యూరాన్స్ మధ్యలో సినాప్స్ ఉంటుంది కదా కమ్యూనికేట్ చేసుకోవడానికి. సో సినాప్స్ ఇస్ ద జంక్షన్ బిట్వీన్ 2 న్యూరాన్స్. విచ్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ కంట్రోల్స్ హార్ట్ బీట్ కంట్రోల్ చేసే పార్ట్ ఏంటి బ్రెయిన్లో? మెడుల్లా అబ్లాంగేటా. ఈ మెడుల్లా అబ్లాంగేటా అన్ని ఇన్వాలంటరీ యాక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటే మన కంట్రోల్లో లేని యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రీదింగ్, హార్ట్ బీట్, బీపీ ఇవంతా మన కంట్రోల్లో ఉండదు. సో ఇదంతా రెగ్యులేట్ చేసేది మెడుల్లా అబ్లాంగేటా. నెక్స్ట్, సెరిబ్రమ్ ఏంటి? లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ సెరిబ్రమ్. ఇదే మేజర్ మన థింకింగ్, ఇలా లాజికల్ రీజనింగ్కి ఇవంతా కూడా సెరిబ్రమ్ కంట్రోల్ చేస్తుంది. అండ్ సెరిబెల్లం వచ్చి సెరిబ్రమ్ కింద ఉండి చిన్న పార్ట్. ఇదేం చేస్తుంది? మన పోస్చర్ కరెక్ట్గా నిలబడుకున్నామా, కరెక్ట్గా కూర్చుని ఉన్నామా అలా పోస్చర్ని మెయింటైన్ చేస్తుంది సెరిబెల్లం. హైపోథాలమస్ ఏం చేస్తుంది? హైపోథాలమస్ టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుంది మన బాడీలో. రెగ్యులేట్ చేసి మనకి థర్స్ట్, హంగర్ ఇలా వస్తూ ఉంటుంది కదా, అదంతా రెగ్యులేట్ చేసేది హైపోథాలమస్. ఇదంతా మీకు తెలిసిందే కానీ జస్ట్ ఒక రివిజన్ లాగా చెప్తున్నాను. విచ్ యానిమల్ షోస్ రేడియల్ సిమెట్రీ? ఏ యానిమల్లో రేడియల్ సిమెట్రీ కనిపిస్తుంది అంటే స్టార్ ఫిష్లో రేడియల్ సిమెట్రీ కనిపిస్తుంది. ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీస్.
కిడ్నీలో ఫంక్షనల్ యూనిట్ ఏంటి? ఆప్షన్స్లో అందరికీ తెలిసిందే, చాలా సింపుల్. మీరు కరెక్ట్ ఆన్సర్ని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. సో 4 క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ని కమెంట్ సెక్షన్లో చెప్పమన్నాను. మీరు గుర్తుపెట్టుకొని ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం చూసేసాం కదా ఎంసీక్యూస్. సో ఎంసీక్యూస్ ఎలా వస్తున్నాయి అంటే చాలా సింపుల్. అంటే 10th క్లాస్ బయాలజీలో అడిగే క్వశ్చన్స్ లాగా అంత సింపుల్గాను ఉంది. డిగ్రీ లెవెల్ కంటే కూడా డిగ్రీ లెవెల్ అండ్ కొంచెం టఫ్గా ఉండే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయంట ఎంసీక్యూస్లో. ఓకే, సో మీ కాన్సెప్చువల్ క్లారిటీ, మీరు డిగ్రీలో ఎంత బాగా చదువుకున్నారు, మీ కాన్సెప్ట్స్ అనే దానిపైన డిపెండ్ అవుతుంది. సో రివైజ్ చేసుకోండి మీ బేసిక్స్ని అంతా కూడా. యూ కెన్ డూ ఇట్. నెక్స్ట్ ఎంసీక్యూస్తో పాటు ఒక 1 or 2 లేకపోతే 3 ఇట్లా ప్రాక్టికల్ ఆర్ థియరిటికల్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారంట. అంటే ఏంటి? ఆప్షన్స్ ఇవ్వకుండా మీరు టైప్ చేయాలి ఆన్సర్ని. ఒక వాళ్ళే చెప్తున్నారు అన్నారు అంటే ఇన్ని లైన్స్లో ఆన్సర్స్ రాయాలి అనేది కూడా వాళ్ళే క్వశ్చన్లో మెన్షన్ చేస్తున్నారు అని నేను విన్నాను. కానీ నిజంగా అన్ని లైన్స్లోనే రాయాలా అనేది నాకు తెలీదు. సో మీరు టైం మేనేజ్ చేసుకొని మీరు ఆన్సర్ని అయితే టైప్ చేయండి. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. ఇంకోటి ఏంటంటే ఈ ప్రాక్టికల్ థియరటికల్ క్వశ్చన్స్ అంటే ఏం లేదు, మీరు డిగ్రీలో ల్యాబ్ ప్రాక్టికల్స్లో చేస్తూ ఉంటారు కదా, ల్యాబ్ ప్రాక్టికల్స్లో మీకు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ లాగా ఇస్తారు కదా, అప్పుడు మీరు ఎలా అప్రోచ్ అయ్యి ఆ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు, ఆ ప్రాక్టికల్స్ చేస్తారు అనే ఇలాంటి క్వశ్చన్స్ ఇక్కడ కూడా అడుగుతారనమాట. సో అలానే ఉంటుంది. సో శాంపుల్ క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చాను, ఇవి చూసుకోండి కొంచెము. లైక్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి డిస్క్రైబ్ హౌ టు అబ్జర్వ్ ట్రైకోమ్స్ అండ్ epidermal cells using a leaf peel or nail polish imprint method. Second question, explain the procedure to determine the type of venation and arrangement of leaves on a plant branch. Next, if a leaf sample gets damaged during sectioning, how will you prepare another slide without losing key observations? Next, explain the steps to perform a qualitative test for detecting the presence of chloride ions in a salt sample. Next, briefly describe how to prepare a standard solution of NaOH for titration experiments. Next, if a microscope slide of a small invertebrate is dirty, how would you clean and remount it for observation? Explain how would you determine the type of symmetry in a starfish specimen. సో ఇవంతా శాంపిల్ క్వశ్చన్స్. ఓకే, ఇవే వస్తాయని కాదు, అలా అనుకోకండి. సో ఇవి శాంపుల్గా మీ ప్రాక్టీస్ పర్పస్కి. సో ఇది ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనే దానిపైన ఒక ప్రాక్టీస్ వీడియో లాగా ఇది. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి అప్డేట్స్కి ఇలా కౌశలంకి సంబంధించిన వీడియోస్ నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. అండ్ కమెంట్ సెక్షన్లో కూడా నేను పిన్ చేశాను ఆల్రెడీ చేసిన వీడియోస్ పైన ప్లేలిస్ట్ని. సో ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి యాప్టిట్యూడ్, రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ పైన, సైకోమెట్రిక్ టెస్ట్ పైన అన్ని వీడియోస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. So thank you so much for watching till the end. God bless you all. Jai Hind.